హలో అండి. థంబ్‌నెయిల్ చూసిన వారికి ఈ పాటికే అర్థమై ఉంటుంది. ఇది నా బర్త్‌డే వ్లాగ్ అని. వెల్కమ్ టు మాన్విత వ్లాగ్స్. మా అమ్మ నా కోసం బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తుంది. కానీ ప్రాసెస్ ఏమీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. ఎందుకంటే మనకంటే బాగా ఉండేవాళ్ళు యూట్యూబ్‌లో చాలామందే ఉన్నారు. చిన్నప్పుడు మీ బర్త్‌డేలను ఎలా సెలబ్రేట్ చేసుకునేవారు? మన మీద ఉన్న బాధ్యతలు పెరిగే కొద్దీ బర్త్‌డే అయినా పండగ అయినా నార్మల్ డే లాగే గడిచిపోద్ది కదండీ. చిన్నప్పుడైతే నా ఫ్రెండ్స్ అందరూ వచ్చి సర్ప్రైజ్ చేసేవారండి. మా అమ్మ అయితే నా బర్త్డే ఎప్పుడు కూడా స్పెషల్గానే చేసేది. మా అమ్మ కానీ ఇద్దరం చూడడానికి అమ్మ కూతురులాగా ఉండము, అక్క చెల్లెల్లాగే ఉంటాము. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నా హైట్కి, నా వెయిట్కి, నా ఏజ్కి ఏంటి ఇంత చిన్న పిల్ల, ఏంటి వయసు ఎంత, ఈ అమ్మాయి ఏజ్ ఎంత అని అడిగేవాళ్ళే ఎక్కువ. కానీ నా ఏజ్కి నా పర్సనాలిటీకి అస్సలు సంబంధం ఉండదు. నాలాగే హైటు వెయిట్ తక్కువగా ఉండి బక్కగా ఉన్నవాళ్ళు కామెంట్ సెక్షన్లో ఒక హాయ్ వేసుకో. అమ్మ చేతితో ప్రేమగా చేస్తున్న దమ్ బిర్యానీ. నా చిన్నప్పుడైతే అమ్మ కొత్త డ్రెస్ నా బర్త్డేకి కొనివ్వలేకపోతే కనుక అప్పటికప్పుడు అయితే నైట్ మీదే అమ్మ నాకు ఒక కొత్త డ్రెస్ అంటూ కుట్టేసి ఇచ్చేది. నిజంగా అమ్మ ప్రేమ చాలా గ్రేట్ కదా. కొనిచ్చినా లేదా కుట్టిన కొత్త డ్రెస్ కానీ మనం వేసుకున్నప్పుడు అమ్మ కళ్ళల్లో ఆనందం నిజంగా వెలిగిపోతుంది కదా. గుండెకాయలు కందనకాయలు కలిపి అమ్మ కూర వండుతుంది. అదేంటో లాస్ట్ ఇయర్ బర్త్డేకి అమ్మ వాళ్ళ దగ్గరే ఉన్నాను, ఈ ఇయర్ బర్త్డేకి కూడా అమ్మ వాళ్ళ దగ్గరే ఉన్నాను. వావ్, సూపర్గా టేస్టీగా ఉండే యమ్మీ యమ్మీ బిర్యానీ. బిర్యానీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరూ ఉండరేమో. రెండు చేతులతో తినండి. ఒక చేతితో బిర్యానీ తింటూ ఒక చేతితో థమ్స్అప్ తాగండి. ఇది లాస్ట్ ఇయర్ బర్త్డే వీడియో అండి. ఈ ఇయర్ నా బర్త్డేని ఏమి పెద్దగా సెలబ్రేట్ చేసుకోలేదు. మా వారు రావడానికి కుదరలేదు. లాస్ట్ ఇయర్ కూడా నా బర్త్డేకి ఆయన సడన్గా వచ్చి నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. చిన్న చిన్న సర్ప్రైజెస్ కూడా నేను చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాను. నా కోసం మా వారైతే మిడ్నైట్ టైంలో వచ్చారు. ఆ టైంలో నేనైతే వాష్రూమ్లో ఉన్నాను. అమ్మ వాళ్ళది చిన్న పల్లెటూరు వలన అటాచ్డ్ వాష్రూమ్స్ అంటూ ఉండవు, బయటే ఉంటాయి. నేను వాష్రూమ్లో ఉన్నప్పుడు డోర్ అయితే గట్టిగా ఎవరో కొడుతున్నట్టు సౌండ్ వినబడుతుంది. నేనైతే చాలా భయపడ్డాను, ఎవరు ఈ టైంలో అని. డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చేసరికి చీకట్లో మా ఆయన అయితే నా ముఖాన్ని స్ప్రే అయితే కొట్టారు. నేనైతే గట్టిగా అరిచేసాను కూడా. ఏదేమైనప్పటికీ మా వారు నన్ను చాలా బాగా చూసుకుంటారు. మా వారు మిడ్నైట్ వచ్చి నన్ను ఇలా సర్ప్రైజ్ చేయడం నాకు చాలా స్పెషల్గా అనిపించింది. ఇలాంటి సర్ప్రైజెస్ ఉన్నా లేకపోయినా నేను మా వారు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. నా బర్త్డే వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మాన్విత వ్లాగ్స్.